సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చిన్న కిడ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఒక ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు క్రికెట్ ఫ్యాన్స్. కేవలం రెండు దేశాల అభిమానులే కాదు, యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం చూపంతా అక్కడే ఉంటుంది. సో మార్చి ఏదైతే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో జరగబోతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇప్పటికే అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి రివెంజ్ తీర్చుకోవడానికి టీమిండియాకి ఒక మంచి అవకాశంగా చెప్తున్నారు. సో ఇక్కడ మనం ప్రజెంట్ సయ్యద్ మాజిద్ వాళ్ళ ఇన్ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీలోనూ ఇక్కడ వాళ్ళు ఎవరైతే క్రికెట్ ట్రైనప్ అవుతున్నారో, ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటల్లో ఇండియా ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చెప్పబోతున్నారు. సో వాళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాం. సో నీ పేరు చెప్పు ఫస్ట్. సైవా. ఓకే. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ బాగా ఇంటెన్స్ ఉంటుంది, డ్రామా అది బాగుంటుంది. ఎవరు బాగా ఆడతారంటే శ్రేయస్ అయ్యర్ ఉంటాడు, నెంబర్ 2కి బెస్ట్ బ్యాట్స్మెన్. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ బాగా ఆడతారు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఇందాక లాస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్లో 50 కొట్టాడు. సో ఆడు కూర్చో ఫామ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా మిస్టర్ కన్సిస్టెంట్ అయ్యాడు. 3 మ్యాచ్ల్లో కన్సిస్టెంట్గా రన్స్ కొట్టున్నాడు. సెకండ్ ఓడిఐలో 44 కొట్టాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ని మాట్లాడుతున్నాం. శుభ్మన్ గిల్ అంటే బాగా ఆడతాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, యంగ్ టాలెంట్, ప్లస్ బాగా రన్నులు కొడతాడు. బౌలింగ్ కాంబినేషన్ షమి, హర్షిత్ రాణా 2 పేసర్స్, ముగ్గురిని కావాల్సి తీసుకోవచ్చు. మనకి 5 స్పిన్నర్లు ఉన్నారు, సో మేనేజ్ చేస్తారు. 5 స్పిన్నర్లు అంటే మంచిదే, కానీ అది ఫ్లాట్ ట్రాక్ అని కొన్ని స్పిన్నర్స్ తీసుకొట్టావు. వరుణ్ చక్రవర్తి బాగా గుగ్లీస్ వేస్తాడు, ఆడు వేరియేషన్ ట్రిక్ చేస్తాడు బ్యాట్స్మెన్ని. సో ఆడిని ఆడిని ఫైనల్ 11లో తీసుకోవాలి. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లా ఉంటుంది? ఇండియా పాకిస్తాన్ ఎప్పుడైనా కానీ హై వోల్టేజ్ మ్యాచ్ ఉంటాయి, ఫుల్ ఎక్సైటింగ్ ఉంటాయి. మనము దాంట్లో చాలా డ్రామాస్ కూడా చూడొచ్చు. సో ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? టాప్ ఆర్డర్లో అయితే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్. దాని తర్వాత 1 డౌన్ విరాట్ కోహ్లీ ఎట్లయినా లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తోటి ఫామ్లో వచ్చేసిండు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ మంచిగా ఆడతారు అనుకుంటున్నా. హార్దిక్ బూమ్రా లేకపోవడం బౌలింగ్ వీక్ అనుకుంటున్నాను. బూమ్రా చాలా వీక్ ఉంది. బూమ్రా, సిరాజ్ని కూడా తీసుకోవాల్సింది నా అభిప్రాయం. స్పిన్నర్లో ఎవరు హీరోలు అవ్వచ్చు, ఎందుకంటే దుబాయ్ పిచ్లు కొంచెం మ్యాచ్ అయ్యే కొద్ది వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్. చెప్పేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా, ఎవరు బాగా ఆడతారు? ఇండియా కొంచెం అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఎందుకంటే బ్యాటర్స్ మంచిగా ఉన్నారు, బౌలర్స్ మంచిగా ఉన్నారు. వరుణ్ చక్రవర్తి ఉన్నారు, షమి ఉన్నాడు, బౌలింగ్ మంచిగా వేస్తారు. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. వికెట్ కీపింగ్ వచ్చేసి ఐ డోంట్ నో మరి, కానీ ఫీల్డింగ్ మంచిగా చేస్తారు. పాకిస్తాన్తో ఇండియా చాలా కంపెస్టింగ్ ఉంటుంది కాబట్టి వీఆర్ ఎంజాయిడ్. కాబట్టి మనం కొంచెం హ్యాపీ ఉండాలి. Okay, what's your thoughts about the India versus Pakistan match, which will be the key player for this match? I think Virat Kohli will be the key player for this match, and Rohit Sharma. They'll probably hit a lot of runs and just lead the team to victory. Okay, about the bowling combination, what's your thoughts? I think Pakistan have a very strong bowling combination, but India's bowling combination is sure to beat them. Their batting. Do you think India take revenge about the 2017 Champions Trophy final? Yes. We've got a pretty strong team now, so we're sure to take it. Okay, చెప్పు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎప్పుడు ఆల్రెడీ ఇంటెన్స్ మ్యాచ్. 2017లో మనం రివెంజ్ తీసుకోవాలి. స్పీకింగ్ ఆఫ్ టాప్ ఆర్డర్, శుభ్మన్ గిల్ బాగా ఆడాడు లాస్ట్ ఓడిఐలో, బట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ అ వన్ టు సీ. బికాజ్ విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు, అండ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్లో సెకండ్ ఓడిఐ రోహిత్ శర్మ 100 కొట్టాడు. సో ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఐ థింక్ there are pretty good people like KL Rahul, but in the bowling lineup I think Varun Chakravarti and Kuldeep Yadav are going to take a lot of wickets because it's a flat pitch in Dubai, and I feel we're going to win. जीतेगा भाई, जीतेगा India जीतेगा, जीतेगा भाई, जीतेगा India जीतेगा, जीतेगा भाई, जीतेगा India जीतेगा.
जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा। वी आर द चैंपियंस। जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा।